మూసీ పునరుజ్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయన్నారు మంత్రులు. ఏప్రిల్ 15 వరకు ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రకృతి వ్యవసాయం, నేనో యూరియా వాడకంపై రైతులకు దిశానిర్దేశం చేశారు మంత్రులు. ప్రపంచానికి అహింస, సత్యం, శాంతి, దయ వంటి మహత్తర విలువలను బోధించిన భగవాన్ మహావీర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. భగవాన్ మహావీర్ చూపిన మార్గం, ఆశయాలను స్మరించుకుంటూ ప్రతి ఒక్కరూ అహింసా మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. మూసీ పునరుజ్జీవం పనులు ప్రజాస్వామ్య పద్ధతిలో కొనసాగుతాయన్నారు డిప్యూటీ సీఎం, మూసీ కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క. ఏప్రిల్ 15 వరకు మూసీ పునరుజ్జీవంపై మూసీ ఆర్డీసీ జీమెయిల్ ద్వారా ప్రజల అభిప్రాయాలు స్వీకరిస్తామన్నారు. సెక్రటేరియట్లో మూసీ పనులపై మంత్రి, కేబినెట్ సబ్ కమిటీ సభ్యులు పొన్నం ప్రభాకర్తో కలిసి సమీక్ష నిర్వహించారు. భట్టి పనుల పురోగతిపై క్షుణ్ణంగా చర్చించారు. మహిళలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రజాప్రభుత్వం కృషి చేస్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో పాటు వారిని బస్సులకు యజమానులను చేస్తున్నామని చెప్పారు మంత్రులు పొన్నం, సీతక్క. మహాలక్ష్మి పథకం కింద మహిళల ఉచిత ప్రయాణాల విలువ 10,000 కోట్లు చేరిన సందర్భంగా హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో మంత్రులు పాల్గొన్నారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో ప్రత్యేక పథకాలు అమలు చేస్తున్నామన్నారు మంత్రులు. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఇచ్చేటువంటి వడ్డీ లేని రుణాల్ని తీసుకొని మీరు సక్రమంగా వ్యాపారం చేస్తూ ఆర్థికంగా మీరు నిలబట్టినప్పుడే మేము అనుకున్నటువంటి లక్ష్యం నిజంగా సాకారమైనట్టుగా మేము భావిస్తాం. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరికి లేఖ రాశారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. హైదరాబాద్లో ఎల్పీజీ గ్యాస్ కొరత సమస్య పరిష్కరించాలని కోరారు. గ్యాస్ కొరతతో ఆటో డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో తెలిపారు. అత్యవసరంగా అదనంగా ఎల్పీజీ గ్యాస్ ని రాష్ట్రానికి కేటాయించాలని కోరారు. ప్రకృతి వ్యవసాయం, నానో యూరియా వాడకంపై రైతులకు దిశానిర్దేశం చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రైతు నేస్తం కార్యక్రమం ద్వారా పలువురు రైతులు తమ సాగు అనుభవాలను పంచుకున్నారు. రైతు నేస్తం 88వ ఎపిసోడ్ నిర్వహించారు. 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా మే 4 నుంచి 9 వరకు నిర్వహించనున్న రైతు ఉత్సవాల్లో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు మంత్రి. మనం భూమిని రక్షించుకోవాలి, అధిక దిగుబడులు సాధించాలి, మన యొక్క కుటుంబంతో పాటు మన రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందుకు తీసుకెళ్లేదానికి మా కార్యదర్శి సురేంద్ర మోహన్ గారు, అన్ని హెచ్ఓడీలు అందరూ కూడా చేసేటటువంటి శ్రమని రైతులు అర్థం చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, అకాల వర్షాలు, ఈదురుగాలులతో నష్టపోయిన పసుపు రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టిందన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. తేమ ఉన్న పసుపును కూడా ఎలాంటి కోతలు లేకుండా పూర్తి తూకంతో కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు. మేలు రకం పసుపునకు ప్రభుత్వం ఖరారు చేసిన ధరల ప్రకారం రైతులకు చెల్లింపులు జరిగేలా చూడాలని ఆదేశించారు. తేమ శాతం, కోతల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేసే మార్కెట్ యార్డ్ అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు మంత్రి. ఏపీ అక్రమంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తోందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. శ్రీశైలంలో పవర్ జనరేషన్ చేయొద్దని నిబంధన ఉన్నా పట్టించుకోవట్లేదని ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి జరుగుతున్నా గత సర్కారు పట్టించుకోలేదన్నారు. శ్రీశైలం కృష్ణా జలాలను ఏపీ దొంగతనంగా తరలించుకుపోతోందని ఆరోపించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. గత ప్రభుత్వం శ్రీశైలంలో నీటి దోపిడీని పట్టించుకోలేదని విమర్శించారు. ఫ్యూచర్లో, భవిష్యత్తులో 100% కృష్ణా నదీ జలాలపైన కేసీఆర్, హరీష్ రావు 299 సంతకాలు చేసి చెల్లుబాటు కాదు. సో మా హక్కులను కాపాడుకోవడానికి మేము ఖచ్చితంగా ముందుంటాం. గ్రామాల్లో సమస్యలను తెలుసుకునేందుకు ఎల్లుండి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నామన్నారు మంత్రి సీతక్క. గ్రామ స్థాయిలో అభివృద్ధి, అవసరాలు, ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష చేయడం, లబ్ధిదారుల అభిప్రాయాలు తెలుసుకోవడమే ముఖ్య లక్ష్యమన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 99 రోజుల కార్యాచరణ నిర్వహిస్తామన్నారు.
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ పై మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాల ఏర్పాటు పనులను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. వచ్చే నెల 11న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పూలే విగ్రహాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందన్నారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలకు ఎక్కువ సమయం ఇచ్చామని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు. రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన ఆరోపణల్లో పస లేకనే అసెంబ్లీ నుంచి పారిపోయారని అన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనను చూసి ఓర్వలేకే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాహుల్ గాంధీపై అమిత్ షా చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు బీఆర్ఎస్ నేతలకు 16 గంటల 12 నిమిషాల సమయం ఇచ్చామన్నారు ప్రభుత్వ విప్లు ఆది శ్రీనివాస్, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. హరీష్ రావు, కేటీఆర్ 6 గంటలు మాట్లాడి బీఆర్ఎస్ సభ్యుల గొంతు నొక్కారని విమర్శించారు. 5 గంటల సభా సమయాన్ని వృధా చేశారన్నారు. బీఆర్ఎస్ సభ్యులు చేసిన ఆరోపణల్లో పసలేకనే అసెంబ్లీ నుంచి పారిపోయారని చెప్పారు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళు కానీ ఫక్తు రాజకీయ కోణంలో విద్వేషాలను రేకెత్తించే విధంగా, ప్రజలను డైవర్ట్ చేసే విధంగా మాట్లాడే మాట. వారు ప్రతిదీ అబద్ధాన్ని ప్రచారం చేసే క్రమం. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో ఆ బడ్జెట్ కాయిదాలను చింపి చెవిలో పెట్టుకొని బయటికి పోవడం అనే ఒక అనాగరికమైన చర్య మొత్తం తెలంగాణ ప్రజలు గమనించారు. బడ్జెట్లో బ్రహ్మాస్త్రాలు లాంటి పథకాలు ప్రవేశపెడుతున్నది విని ప్రజల దీన్ని చాలా సీరియస్గా తీసుకుంటే మా కొంప కొల్లేరైతుంది, డైవర్ట్ చేయడానికి వాకౌట్ చేసింది. హరీష్ రావు తమ ప్రజాపాలన చూసి ఓర్వలేక విమర్శలు చేస్తున్నారన్నారు అధికార పార్టీ ఎమ్మెల్యేలు. కాళేశ్వరంలో హరీష్ దోచుకున్నందుకే ఆయనకు రెండోసారి కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్ మైనింగ్ పై విచారణ చేయిస్తామన్నారు. భారీ నీటి శాఖ మంత్రిగా ఉండి నువ్వు దోచుకుంటే రెండోసారి మీ మామ మరి గత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ను పక్కన పెట్టింది తెలంగాణ ప్రజలు గమనించలేదా? భారీ నీటిపారుదల శాఖలో నువ్వు దోచుకుంది చూసే కదా నీకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వకుండా తప్పించింది. ఏ రకంగా దోచుకున్నారు? మీకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే, ఈ ప్రజల పట్ల నిజాయితీ ఉంటే మీరు ఫస్ట్ అన్నిటి మీద మీరు విచారణకు ఒప్పుకుంటే ప్రజానికం హర్షిస్తారు. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా అబద్ధాల్ని, అసత్యాల్ని పదే పదే ఈ సమాజానికి ఒక విషము నింపుతున్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి చేరినప్పుడు గద్దర్తో వేదిక పంచుకున్న మాట నిజమే, కానీ అప్పటికే గద్దర్ నక్సలైట్ ఉద్యమం నుంచి బయటకు వచ్చారని క్లారిటీ ఇచ్చారు ఎంపీ మల్లు రవి. ఓటర్ లిస్టులో తన పేరును నమోదు చేసుకున్న తర్వాతే గద్దర్తో రాహుల్ వేదిక పంచుకున్నారని స్పష్టం చేశారు. గద్దర్ ఆయుధాలతో ఉన్నప్పుడే రాహుల్ ఆయనతో వేదిక పంచుకున్నట్లు అమిత్ షా క్రియేట్ చేశారంటూ తప్పుబట్టారు. గద్దర్ గారు ఆయన ఆయుధాలు పట్టుకుని ఉంటే ఆయన పక్కన రాహుల్ గాంధీ గారు ఉన్నట్టు, రాహుల్ గాంధీ గారి వ్యక్తిత్వాన్ని, రాహుల్ గాంధీ గారి రాజకీయాన్ని దెబ్బతీయటానికి ఈ రకమైన కామెంట్ చేశారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజకీయ నేతగా ఇప్పసారాపై మాట్లాడితే విమర్శలు చేస్తున్నారని, మరి సినిమాల్లో పవన్ కళ్యాణ్ గ్లాస్ పట్టుకుంటే తప్పు కాదా అని ప్రశ్నించారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. సినిమా హీరోలు మందు గ్లాసులు పట్టుకుంటే తప్పులేదు, కానీ తాము సారాపై మాట్లాడితే తప్ప అని ప్రశ్నించారు. తనను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారంటూ మండిపడ్డారు అనిరుద్ రెడ్డి. మళ్ళీ సినిమా యాక్టర్లు వాళ్ళు గ్లాసులు పట్టుకుంటే హీరోలు, ఒక రాజకీయ నాయకుడిగా గ్లాసులు పట్టుకుంటే మేము జీరోనా? మేము తాగమని చెప్తున్నామా? మీరే కదా సినిమాలలో ఒకడేమో బాటిల్ ఇట్లా చెప్తారు, ఒకడేమో ఇట్లా తాగుతాడు. పారాక్వాట్ గడ్డి మందును నిషేధిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయటం సంతోషమన్నారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. అత్యంత విషపూరితమైన పారాక్వాట్ తో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. దేశవ్యాప్తంగా పారాక్వాట్ గడ్డి మందును నిషేధించడానికి కేంద్రానికి లేఖ రాయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అమెజాన్ లో ఈ గడ్డి మందు అందుబాటులో ఉండటంపై రైతు కమిషన్ సీరియస్ అయింది. 100 రోజుల్లో 6 గ్యారెంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజల్ని మోసం చేశారన్నారు బీఆర్ఎస్ నేతలు. రాష్ట్ర బడ్జెట్ అంతా డొల్లా అని విమర్శించారు. అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై పోరాడుతూనే ఉంటామన్నారు గులాబీ నేతలు. అమెరికా పర్యటనకు వెళ్లారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. వారం రోజుల పాటు అక్కడే ఉండనున్నారు. న్యూయార్క్ లో కొలంబియా యూనివర్సిటీలో జరిగే బిజినెస్ కాన్ఫరెన్స్ లో పాల్గొననున్నారు. అసెంబ్లీలో బీఆర్ఎస్ సభ్యులను మాట్లాడకుండా అడ్డుకున్నారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏపీతో నెలకొన్న జల వివాదంపై సీఎం రేవంత్ రెడ్డి నోరెత్తడం లేదన్నారు. కృష్ణా గోదావరి జలాలపై ఎలాంటి చర్చ జరపలేదన్నారు. బడ్జెట్లో ఏం లేదు కాబట్టే ప్రతులను చింపి నిరసన తెలిపామన్నారు. ప్రశ్నించినందుకే తమను సభ నుంచి సస్పెండ్ చేశారని తెలిపారు హరీష్ రావు. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ స్టార్ట్ కాకముందేమన్నాడు?
కృష్ణా గోదావరి జలాల మీద అసెంబ్లీలో చర్చిద్దాం, మాట్లాడదాం, తేల్చుదాం అని పెద్ద పెద్ద బీరాలు బలికిండు. మరి ఎందుకు మాట్లాడలే? కృష్ణ మీద మాట్లాడలే, గోదావరి మీద మాట్లాడలే, చివరికి ఇరిగేషన్ పద్దు మీద కూడా మాట్లాడలే. ఇరిగేషన్ పద్దు కూడా చర్చ లేకుండా గిలటిన్లో పాస్ చేసుకున్నారు. ఇరిగేషన్ పద్దు చర్చకు వచ్చినప్పుడు మమ్మల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేసుకుని ఏకపక్షంగా పాస్ చేసుకున్నారు. హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు ఇచ్చింది సిఐడి. ఏప్రిల్ 4న సిఐడి ఆఫీస్కి రావాలని ఆదేశించారు అధికారులు. గత జనవరి 29న వీణవంక సమ్మక్క జాతరకు వెళ్లకుండా పోలీసు అడ్డుకున్నారంటూ పాడి కౌశిక్ రెడ్డి దంపతులు, బీఆర్ఎస్ నేతలు రోడ్డుపై ధర్నా, రాస్తారోకో చేశారు. అడ్డుకున్న పోలీసులు కరీంనగర్ పోలీస్ కమిషనర్ పై తీవ్ర ఆరోపణలు చేశారు కౌశిక్ రెడ్డి. మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదైంది. ఏ తప్పు చేయకపోయినా ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో తనకు, తన కుటుంబ సభ్యులకు, బీఆర్ఎస్ నేతలకు సిఐడి నోటీసులు ఇవ్వడం ఎంతో బాధ కలిగించిందన్నారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా నోటీసులు ఇచ్చి బెదిరించడం సరికాదన్నారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా తాను వెనక్కి తగ్గనన్నారు కౌశిక్ రెడ్డి. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరపున ప్రశ్నిస్తూనే ఉంటానని ఎక్స్లో పోస్ట్ చేశారు. పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులకు మరోసారి కస్టడీ విధించింది న్యాయస్థానం. 3 రోజుల పాటు రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను కస్టడీకి ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ముగ్గురిని 3 రోజుల పాటు విచారించింది సిట్. కస్టడీ ముగియటంతో నిందితులను కోర్టులో హాజరుపరిచారు అధికారులు. మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు ముగ్గురిని 3 రోజులు కస్టడీకి అనుమతించింది. రాష్ట్రానికి 3 రోజులు రెయిన్ అలర్ట్ ఇచ్చింది వాతావరణ శాఖ. పగటిపూట ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుందని తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు వెదర్ ఆఫీసర్స్. మరోవైపు అకాల వర్షాలతో పలు జిల్లాల్లో మామిడికాయలు నేలరాలాయి. మొక్కజొన్న పంట నేలకొరిగింది. కళ్లాల్లో ఆరబోసిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు అన్నదాతలు. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల నుంచి విభిన్న వాతావరణం కొనసాగుతోంది. పగటిపూట ఎండలు మండిపోతుంటే సాయంత్రం వర్షాలు కురుస్తున్నాయి. ద్రోణి, గాలి అనిశ్చితితో పాటు ఉపరితల ప్రభావంతో రాష్ట్రంలో 3 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో ఆగకుండా వర్షం కురిసింది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తారు వానలు పడతాయన్నారు వెదర్ ఆఫీసర్లు. కొన్ని ప్రాంతాల్లో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉందన్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం పడింది. బోధన్, బాల్కొండ, కామారెడ్డి, జుక్కల్లో వర్షాలు పడ్డాయి. బాల్కొండ నియోజకవర్గంలో ఈదురు గాలులతో కూడిన మోస్తారు వాన పడింది. అకాల వర్షానికి కల్లాల్లో వరి ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసి ముద్దయ్యాయి. కోతకు వచ్చిన వరి పంట అకాల వర్షాలతో నేల రాలిపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. జగిత్యాల జిల్లాలో తెల్లవారుజామున వర్షం పడింది. అకాల వర్షానికి కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. ఇటు సిద్దిపేట జిల్లాలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన మోస్తారు వర్షం పడింది. వర్షానికి హుస్నాబాద్ మార్కెట్ యార్డులో రైతులు ఆరబోసిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. చేతికొచ్చిన పంట తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు రైతులు. మంచిర్యాల జిల్లా, కరీంనగర్ జిల్లాలో అకాల వర్షాలు మామిడి తోటలను కోలుకోలేని దెబ్బతీశాయి. మరోవైపు మొక్కజొన్న పంట నేల కొరగగా కల్లాల్లో అమ్మేందుకు తెచ్చిన మొక్కజొన్నలు తడిసిపోయాయి. మరోవైపు జగిత్యాల జిల్లాలోని తాండ్రియాల గ్రామం దగ్గర వేములవాడ రహదారిపై చెట్టు విరిగిపడింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు వాతావరణ శాఖ అధికారులు. ఈదురు గాలులు వీచే సమయంలో ప్రజలు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల దగ్గర ఉండవద్దని, సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ముడి సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో రేపటి నుండి సిమెంట్ బస్తాల ధరలు పెరగనున్నాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై సుమారు 30 నుంచి 50 రూపాయల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి కంపెనీలు. దీంతో మార్కెట్లో ఒక సిమెంట్ బస్తా ధర సుమారు 360 రూపాయలకు చేరనుంది. ఈ పెంపు వేళ ఇవాళ కంపెనీలు పాత ధరలపై బుకింగ్స్ ని పూర్తిగా నిలిపివేశాయి.
ముడి సరుకు రవాణా ఖర్చులు పెరగడంతో రేపటి నుండి సిమెంట్ బస్తాల ధరలు పెరగనున్నాయి. ఒక్కో సిమెంట్ బస్తాపై సుమారు 30 నుంచి 50 రూపాయల వరకు ధర పెంచుతున్నట్లు ప్రకటించాయి కంపెనీలు. దీంతో మార్కెట్లో ఒక సిమెంట్ బస్తా ధర సుమారు 360 రూపాయలకు చేరనుంది. ఈ పెంపు వేళ ఇవాళ కంపెనీలు పాత ధరలపై బుకింగ్స్ ని పూర్తిగా నిలిపేశాయి. పశ్చిమాసియా యుద్ధంతో దేశంలోని అనేక రంగాలు ప్రభావితమయ్యాయన్నారు ప్రధాని మోదీ. భారత్ను స్వయం సమృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. భారత్ మావోయిస్టు రహిత దేశంగా మారాలంటే అందరి సహకారం అవసరమన్నారు బీజేపీ నేతలు. కేరళ, అసోంలో గెలిపే లక్ష్యంగా భారీగా ఉచిత హామీలు ప్రకటించింది కాషాయ పార్టీ. పశ్చిమాసియా యుద్ధంతో ప్రపంచ ఇంధన సరఫరాకు ఆటంకం ఏర్పడిందన్నారు ప్రధాని మోదీ. గతంలో కరోనా, ఇప్పుడు గల్ఫ్ సంక్షోభంతో భారత్పై తీవ్ర ప్రభావం చూపించిందని చెప్పారు. దీంతో సెమీ కండక్టర్, అరుదైన ఖనిజాలు, ఇంధన రంగం తీవ్రంగా ఎఫెక్ట్ అయిందని తెలిపారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో పర్యటించిన ప్రధాని సెమీ కండక్టర్ ప్లాంట్ ప్రారంభించారు. కీలక రంగాల్లో స్వయం సమృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు మోదీ. कि भारत का सेमीकंडक्टर इकोसिस्टम किस पेड़ से, किस गति से, किस स्पीड के साथ डेवलप हो रहा है. हमारे भारत की अपनी कंपनी केन्स अब ग्लोबल सेमीकंडक्टर सप्लाई चेन का एक मजबूत हिस्सा बन गई है. భారత నాగరికతకు అధ్యయనం, ఆత్మ నిగ్రహం, ఆధ్యాత్మికత మూల స్తంభాలన్నారు ప్రధాని మోదీ. ప్రస్తుతం ప్రపంచ అనిశ్చితి యావత్ మానవాళికి ముప్పుగా మారిందని చెప్పారు. మహావీర్ జయంతి సందర్భంగా గాంధీనగర్లో ఏర్పాటు చేసిన భారత్ విరాసత్ మహోత్సవ్లో పాల్గొన్నారు మోదీ. కోబా తీర్థంలో సామ్రాట్ సంప్రతి మ్యూజియంను ప్రారంభించారు. జైన సాంప్రదాయ బోధనలు ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తాయన్నారు. इस म्यूजियम को डिजाइन पे ऐसे किया गया है, इसमें हर कदम पर भव्य भारत की पहचान के दर्शन होते हैं. इसकी 7 दीर्घाएं, हर दीर्घा भारत की विविधता और सांस्कृतिक संपन्नता का उद्घोष करती है. और जो ज्ञान हम प्राप्त करें वो सम्यक हो, हमारा चरित्र सम्यक हो, क्योंकि ज्ञान जब सम्यक होता है तो वो समता और सेवा का आधार बनता है. వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం పోరాటం కొనసాగుతోందన్నారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. దేశవ్యాప్తంగా మావోయిస్టు కార్యకలాపాలతో సామాన్య ప్రజలు ప్రాణాలు కోల్పోయారని చెప్పారు. వేలాది మంది భద్రతా సిబ్బంది మరణించారన్నారు. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలు తీవ్రవాద భావజాలం ఉన్న గ్రూపులను సమర్థించొద్దన్నారు రిజిజు. जब लेफ्ट विंग एक्सट्रीमिज्म देश में वामपंथी उग्रवाद फैला, उसमें आम लोगों के जाने गए, हजारों हमारे सिक्योरिटी फोर्सेस के जाने गए और कांग्रेस के भी कई नेता, कई कार्यकर्ता मारे गए. और वही कांग्रेस के नेता राहुल जी, सोनिया जी, वो जो लेफ्ट एक्सट्रीमिज्म माओइस्ट फैलाने वाले जो नेता हैं उनसे मिले हुए हैं. तो सवाल सिर्फ हमको नहीं करना है, कांग्रेस के कार्यकर्ता अब कांग्रेस के नेता को सवाल करना चाहिए. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఉచిత హామీలు గుప్పిస్తోంది బీజేపీ. అధికారంలోకి వస్తే పేద కుటుంబాలకు ఓరం, క్రిస్మస్లకి ఒక్కొక్కటి చొప్పున 2 LPG సిలిండర్లు ఉచితంగా అందిస్తామని ప్రకటించింది. నిరుపేద మహిళలు, వితంతువులు, వృద్ధులకు నెలకు 3000 పెన్షన్ అందిస్తామని తెలిపింది. శబరిమల, గురువాయూర్ లాంటి పుణ్యక్షేత్రాలను పరిరక్షణ సహా పలు హామీలు ప్రకటించింది బీజేపీ. అసోం అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేసింది బీజేపీ. ఉమ్మడి పౌర స్మృతితో పాటు మహిళలకు నెలకు 3000 సాయం చేస్తామని ప్రకటించింది. మొత్తం 31 హామీలతో మేనిఫెస్టోను అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు నేతలు విడుదల చేశారు.